తెలంగాణ పాలిటిక్స్ ను షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు కొత్త టర్న్ తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం లోతుగా దర్యాప్తు చేస్తుంది. అయితే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ను మరింత స్పీడప్ చేసినట్టు కనిపిస్తోంది. లేటెస్ట్ గా మరికొందరికి నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యలకు సిట్ నోటీసులు అందాయి. వీరంతా గురువారం ఉదయం 11 గంటలకు విచారణ అధికారుల ముందు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. వీరితో పాటు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు కూడా సిట్ నోటీసులు జారీ చేసింది. ఇటు మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్ రావు గతంలో ప్రణీత్ గ్రూప్ కంపెనీలో డైరెక్టర్ గా పనిచేశారు. ఆ సమయంలోనే ఆయన ఫోన్ ట్యాపింగ్ కు గురైనట్లు సిట్ అధికారులు గుర్తించారు. దీనిపై క్లారిటీ ఇచ్చేందుకు సందీప్ రావును పిలిచినప్పటికీ ఆయన ప్రస్తుతం విదేశాల్లో ఉండడంతో తండ్రి కృష్ణారావు నోటీసులు అందాయి. నోటీసులు అందుకున్న తర్వాత సిట్ చీఫ్ సజ్జనార్తో ఫోన్లో మాట్లాడారు ఎమ్మెల్యే మాధవరం. తన కుమారుడు విదేశాల నుంచి తిరిగి వచ్చిన వెంటనే విచారణకు హాజరవుతారని క్లారిటీ ఇచ్చారు. ఇక నోటీసులు అందుకున్న వారిలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డి కూడా ఉన్నారు. విచారణకు రావాలంటూ ఆయనకు కూడా సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్న సమయంలో కొండలరెడ్డి ఫోన్ ట్యాప్ అయినట్లు సిట్ గుర్తించింది. రేవంత్ రెడ్డితో పాటు కొండలరెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు గుర్తించారు. ఇప్పటికే నోటీసులు అందుకున్న ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావు విచారణకు హాజరు కాలేదు. అనారోగ్య కారణాలతో ఆయన విచారణకు హాజరు కాలేదు. 60 ఏళ్ల వయసు, ఆపై ఆరోగ్య కారణాల రీత్యా తన నివాసంలో అయితే విచారణకు ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. మరి ఈ విషయంపై సిట్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.